వెల్కమ్ టు జేకే న్యూస్ 9. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా డైరీలు, బెల్టులు, టైలు అధిక ధరలకు అమ్ముతున్న పాఠశాల నుండి అవి కొన్ని తీసుకొని వచ్చి డీఈఓ కార్యాలయం ముందు పెట్టి సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్న ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్షరాల కోసం లక్షల రూపాయలు వ్యాపారాన్ని చేస్తున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. పాఠశాలలకు ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ ప్లేస్, గవర్నమెంట్ బాడీ, అర్హత గల ఫ్యాకల్టీ లేదని, విద్యార్థులకు సరిపోయే టాయిలెట్స్ లేవని, పేదలకు ప్రభుత్వ నిబంధన ప్రకారం 25% ఉచిత విద్యను కూడా అందించడం లేదని, ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లోకిని మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజు తదితరులు పాల్గొన్నారు. ఏం సార్ ఇది? మీ ఎంఈలు చేస్తా పని మేము చేస్తా ఉన్నాము. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు ఇప్పుడు ఏంటి విద్యా వ్యాపారం వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు విద్యాధికారులు అండతోట ఈ రోజు విద్యా వ్యాపారాన్ని చేస్తా ఉన్నారు. తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి అక్షరాల కోసం లక్షల రూపాయల అక్షరాల కోసం डीओ सर से बात करा, मैं पीडीएस वाले आए, यूनियन वाले, स्टूडेंट यूनियन वाले, और थोड़े बुक्स पकड़ कर लेकर आए इंग्लिश यूनियन स्कूल से। वो लोग इसको बुक्स के ऊपर इंग्लिश यूनियन नाम लगाकर सेल कर रहे। और ये कहाँ से लेकर आए? ज्योति नगर स्कूल में से लाए ना? स्कूल में सेल कर रहे ना? कहीं गोडाउन में सेल कर स्कूल में? हाँ, तो इसके ऊपर एक्शन लेंगे बोल के डीओ सर बात करे। अभी बुक्स पूरे अंदर ले लेके सीज कर देंगे बोल के बोला, और एक्शन इसके ऊपर लेने के लिए बोले। కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఈరోజు బుక్స్లు కావచ్చు, టైల్ బెల్ట్ కావచ్చు, విచ్చలవిడిగా అమ్ముతూ తల్లిదండ్రుల పైన భారం మోపుతున్నటువంటి సందర్భాలు ఇప్పటికిప్పుడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఈరోజు మేము దొరకబట్టి ఈరోజు ఎంఈఓకి ఫోన్ చేసినాం, డిఓకి ఫోన్ చేసినాం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఈ ఎంఈఓ గారు, కరీంనగర్ అర్బన్ ఎంఈఓ గారు మరి ఎందుకు ఉన్నట్టు, మరి పని చేస్తానుకున్నట్టా లేకపోతే లేదా, కనీసం ఫోన్ రెస్పాండ్ కూడా కావడం లేదు. ఫోన్ రెస్పాండ్ కాకపోతే ఈరోజు అక్కడి నుంచి మేము డిఓ ఆఫీస్ దాకా ఒక ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చి ఇక్కడ డిఓ ఆఫీస్లో మేము అప్పచెప్పడం వరకు వచ్చింది. అంటే ఈ యొక్క అధికారులు జీతం తీసుకుంటారు కానీ జీతం తగ్గట్టు పనిచేయడం లేదు. ఇలాంటి అధికారుల పైన తక్షణమే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పీడీఎస్ పక్షాన. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఈ విద్యా వ్యాపారాన్ని ఈరోజు అరికట్టకపోతే ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు వారి యొక్క భారాన్ని మోయలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అక్షరాల కోసం లక్షల రూపాయలు వాళ్ళు సప్పులు తీసుకొచ్చి ఈరోజు టైలు బెల్టు అని చెప్పి రకరకాల కొంటే మా స్కూల్నే కొనాలి, లేకపోతే వేరే షాపు పోవద్దని చెప్పి హుకుం జారీ చేస్తున్నటువంటి సందర్భాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక జారీ చేస్తూ ఉన్నారు. వీటి మీద మరి మానిటరింగ్ లేదు, ఇంతవరకు పర్యవేక్షణ లేదు. ఎంఈఓ గారు, ఈ ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యంతో, ఈ అధికారుల యొక్క అండదండలతోటే వాళ్ళు విద్యా వ్యాపారాన్ని విచ్చలవిడిగా బుక్స్, నోట్ బుక్స్ యథాచితంగా వాళ్ళు అమ్ముతున్నటువంటి సందర్భాలు ఈరోజు మీడియా మిత్రులు కానీ మేము కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము విజిటింగ్కి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ మన తల్లిదండ్రులు పాపం వాళ్ళ యొక్క బాధలు వింటే చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఈ బుక్స్ల కోసం మేము డబ్బులు అప్పులు తీసుకొస్తున్నాం సార్ అని చెప్పి చెప్తున్నట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఫీజుల నియంత్రణ చట్టం మరి అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలో ఈ విద్యా వ్యాపారాన్ని మరి ఎందుకు మరి మీరు అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు? కాబట్టి మేము తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ విద్యా కార్పొరేట్ సంస్థల్లో విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా విద్యా సంస్థల్లో భౌతికంగా దాడులు చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థుల కోసం రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించబడతాయి. కాబట్టి తక్షణమే ఈ యొక్క విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అధికారుల పైన పర్యవేక్షణ లేకపోతే కలెక్టర్ గారు వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు అంగిడి కుమార్, పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి.
Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.